రాజుగారి కూడా ఆయనను చూసి చాలా భయపడిపోయేవాడంట. ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు దావీదునకు భయపడెను. తర్వాత 13, 14 వచనాలు కూడా చదువుకున్నాం. కాబట్టి సౌలు అతని యందు అందరం చదువుతాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుట యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి దేన్ని చూసి? సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి. ఒకటి, దేవుడు తోడై ఉండుట చూచి, సౌలు దావీదునకు భయపడాను. 15వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనములో, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా భయపడాను. తర్వాత అదే అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28, 29వ వచనం, యెహోవా దావీదునకు తోడై ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతనిని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి. మనం చదువుకున్న లేఖన భాగములను మనందరి కొరకై దేవుడు దీవెనకరంగా చేయునుగాక. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న 3 మాటలు చదువుకున్నాం. అందులో మొదటిది మనం చూస్తున్నాం. మొదటిది ఏమిటి? దేవుడు దావీదునకు తోడై ఉండట చూచి సౌలు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనంలో, సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి మరీ అధికముగా భయపడాను. మూడవది, మీకాలు ప్రేమించుట చూచి, మీకాలు ఎవరిని? దావీదును ప్రేమించుట చూచి మరి ఎక్కువగా భయపడి. దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మనం చదువుకున్నట మాటలో దావీదును చూచుట ద్వారా భయం ఎవరికి? సౌలుకు. సౌలు ఎవరు? రాజుగారిని చూస్తే ప్రజలకు భయం. వాస్తవంగా కదా, ప్రజలకైనా సైనికులకైనా ఎవరికైనా రాజును చూస్తే భయం కలుగుతుంది. ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది. మనం లోకంలో ఒక సామెత సార్, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టుగా రాజుగారు ఎవరిని చూసి భయపడుతున్నాడు? దావీదును చూసి. దావీదు ఎవరు? ఒక సామాన్యుడైన కదా వ్యక్తి, ఒక సామాన్యుడైన వ్యక్తి. అసమానుడైన సౌలు ఒక రాజుగా ఉన్నాడు. తనకింత ఎంతోమంది సైనికులు ఉన్నారు. అయినా నిజంగా దేవుని బిడ్డలారా, దావీదును చూస్తే భయం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనకు కూడా భయాలు కలుగుతున్నాయి. ఈ ఎండాకాలంలో ఎండ అంటే భయం అవుతుంది కదా చాలామందికి. ఎండ అంటే భయం. కొంతమంది రాత్రి అంటే కూడా భయపడేవారు ఉన్నారు.
రకరకాలుగా మనకు భయాలు ఉన్నాయి. ఆ మధ్య ఒక విచిత్రమైన భయం నేను విన్నాను. ఒక వ్యక్తి వెళ్ళాలి, ఇద్దరం కలిసి పైకి ఫ్లోర్కి వెళ్ళాలన్నప్పుడు పిలిచాను. అయ్యా లిఫ్ట్లో పోదాం అంటే, మీరు వెళ్ళండి అన్నా, నేను మెట్లంబడి వస్తా అన్నాడు. అర్థం కాలే. సరే అని పైకి వచ్చాడు. మళ్ళీ పైనుంచి కిందికి వస్తేప్పుడు లిఫ్ట్లో పోదాం అంటే, మీరు వెళ్ళండి అన్నా, నేను నడుచుకుంటూ వస్తాలే అని అంటున్నాను. ఏం విషయం ఏంది నాకు తర్వాత అడిగాను. లిఫ్ట్ అంటే నాకు భయం అన్నా అన్నాడు. ఎందుకయ్యా లిఫ్ట్ అంటే భయం అంటే, లిఫ్ట్లో ఎక్కినప్పుడు పొరపాటున కరెంటు పోయిందనుకో, మధ్యలో ఆగిపోతుంది, గాలి ఆడదు, చెమట పడుతుంది, తర్వాత ఏమవుతుంది కదా. ఇదంతా ఎందుకన్నా, నాకు లిఫ్ట్ అంటేనే భయం అంట. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు. అంటే లిఫ్ట్ అంటే కూడా భయపడేవారు కూడా ఉన్నారని అప్పుడే అర్థమైంది. చాలామందికి చాలా రకాలైన భయాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, అనవసరమైన వాటికి భయపడకూడదు. అవసరమైన వాటికి భయపడితే అది రీజన్ ఉంటుంది, కారణం ఉంది. అనవసరమైన వాటికి భయపడితే ఆ భయం కాస్త పెనుభూతం లెక్క మారుతుంది. అర్థమైంది కదా. దేనికి భయపడాలో దానికి భయపడండి. అనవసరం. నేను కూడా భయపడతాను, వాస్తవమే. ఉన్నట్టుండి ఎవరైనా నా దగ్గరికి వస్తే, అంటే నేను ఇట్లున్నాను, వెనుక నుంచి ఎవరైనా తక్కువ నా వెనుక వచ్చి పలకరిస్తే నేను కూడా భయపడతాను. కానీ అనవసరమైన విషయాలకు మాత్రం భయపడం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. లోపల మనకు కదా ఎక్కువగా తేనుపులు వచ్చినాయనుకో, అరగక కదా, ఏమో ప్రాబ్లం ఏదో ఉంది శరీరంలో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. గ్యాస్ ట్రబుల్ వచ్చిందేమో నాకు అని భయపడే వాళ్ళు ఉన్నారు కదా. రకరకాలు కిడ్నీలలో ఏమైనా ఎఫెక్ట్ ఉందేమో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ గారు ఎంత చెప్పినా, అమ్మ నీకు బాగుందమ్మా ఆరోగ్యం అని చెప్పినా భయపడేవారు కూడా చాలామంది రోగాలకు భయపడేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడుతున్నాం? దేవుని బిడ్డలమైన మనం, సౌలుకైతే దావీదును చూస్తే ఏముంది? భయం ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం, అమ్మా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు, ఆయన పేరే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆయన తోడై ఉన్నాడు. దావీదుకు తోడై ఉన్నట్లుగా అమ్మా రానున్న మాసంలో, రానున్న దినాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు. కనుక నీవు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయములో 10వ వచనములో సౌలుకు దురాత్మ, దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ సౌలు మీదికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సౌలుకు దేవుని ఆత్మ పోయి ఏది పట్టింది? దురాత్మ పట్టింది. ఇట్లా కూడా జరుగుతుందా? అవునండి, ఇటువంటివి కూడా జరుగుతాయి. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని చేత అభిషేకం పొందిన వారికి కూడా ఏం పట్టింది? దురాత్మ పడతాయి. దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని ఆత్మ పోయి దురాత్మ పట్టే అవకాశం కూడా సౌలును చూస్తే మనకి ఇట్లాగే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడిపోతే కదా, ఆరాధనకు రాకుండా కదా, మన ఇష్టప్రకారంగా వెళితే, సహవాసానికి రాకుండా ఇష్టప్రకారంగా బ్రతికితే, దేవుని బిడ్డలారా వాక్యం చదువుకోకుండా ఇష్టప్రకారంగా ఉంటే, ప్రార్థన చేసుకోకుండా ఇష్టప్రకారంగా ఉంటే, ఇంకా దురాత్మ పడక దేవుని ఆత్మ ఉంటుందా? ఖచ్చితంగా. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆ మధ్యకాలంలో కూడా మన సంఘానికి వచ్చి ఆమె కూడా పేరు చెప్పాను, సంఘానికి రాకుండా, సహవాసానికి రాకుండా, ప్రార్థనకు రాకుండా ఆమె కొంచెం వెనుకబడిపోయింది. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పాట పాడుతూ ఉన్నాను. పాట పాడుతూ ఉన్నప్పుడు ఆమెకు దురాత్మ బయటికి వచ్చేసింది.
నేను చెప్పాను, ఈ దురాత్మ కారణం ఎవరో కాదు, నీకు నువ్వే చేసుకున్నావమ్మా అని చెప్పాను. నువ్వు సహవాసానికి రాకుండా, ఆరాధనకు రాకుండా, సరిగ్గా ప్రార్థన చేసుకోకుండా, వాక్యం వినకుండా, నీకు చదువు రాదు, ఇంకా వాక్యం వినవు, ప్రార్థన చేసుకోవు, సహవాసంలో ఉండవు, నీకు దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ పట్టింది. ఎంత బాధాకరమో చూడండి. దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సౌలుకు దురాత్మ పట్టినట్టుగా మనం చూస్తున్నాం. సౌలును ఇలాగ అనుకున్నాం, అలంకార భాషలో సాతానుగాడు అనుకున్నాం. ఇప్పుడు సాతానుకు ఎవరు చూస్తే భయం? దావీదును చూస్తే భయం, అంతే కదా. ఇప్పుడు సౌలు స్థానంలో అలంకార భాష కనుక్కున్నాం. సాతాను సౌలు రూపంలో ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు సాతానుకు దావీదును చూస్తే భయం కలిగింది. ఎందుకు? దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. నిన్ను చూస్తే కూడా సైతానికి ఏం పుట్టాలా? సైతానుకు నువ్వు భయపడని కాదు, సైతాన్ని నిన్ను చూసి భయపడాలా. ఎప్పుడు? నీకు దేవుడు తోడై ఉంటే సైతాను గజ 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 ఏమైపోతాడు? వణికిపోతాడు. దేవుని బిడ్డలారా, భయానికే భయం పుట్టించే వారంగా మనం బ్రతకాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు దావీదును చూస్తే భయం? తనకేం కదా, సౌలుకు దావీదును చూస్తే ఎందుకు భయం? తనకున్న బలాన్ని బలగాన్ని బట్టా కదా. తనకు బలం ఉన్నది, వాస్తవమే, బలగం కూడా ఉన్నది. బలమున్నా దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు అతనికి తోడై ఉండుటను బట్టి, దేవుడు తోడై ఉండుట చూచి, దేవుడు తోడై ఉండుట చూచారు. ఎవరు చూశారు? సౌలు చూశారు. నిజంగా దాన్ని బట్టి అతడు భయపడిపోయినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. మనల్ని కూడా చూసినప్పుడు సాతానుకు భయం పట్టాల. అయ్యో, వీరు దేవుని నమ్మినవారు, ప్రార్థన చేసుకునేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు, సహవాసంలో ఉండేవారు గనుక మనల్ని చూస్తేనే సైతానుకు భయం కలగాలి. గనుక దేవుని బిడ్డలారా, మనలో అది దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే సాతాను మన దగ్గరికి రాడు. చూచి వెళ్ళిపోతాడు, కానీ మన మీద ఏమాత్రం అజమాయిషి చెయ్యడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చిన్నప్పుడు చిన్నపిల్లలను కూడా కొంతమంది భయపడిచ్చే వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు కూడా పెద్దలైన వారు కొందరు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా మహానుభావుడు. కొందరు చూస్తే చిన్నపిల్లలకు భయం కదా, కొందరిని చూస్తే చిన్నపిల్లలకు భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు ఆ పిల్లలను వాళ్ళు భయపడిచ్చింటారు. అర్థమైంది కదా. తల్లిదండ్రులు లేనప్పుడు ఆ పిల్లలను ఏం చేస్తారు? భయపడిస్తే వీళ్ళు ఏమవుతారంటే భయపడిపోతారు. ఒకానొక స్థలంలో జరిగిన సంఘటన, ఆ పిల్లవాడు దారిలోకి వచ్చాడు, వాళ్ళ నాన్నతో పాటు వచ్చాడు. దారిలోకి వచ్చాడు, ఆ భయపట్టించాడు. అంత దూరంలో ఉన్నాడు. దూరం నుండి రే అన్నాడు. అంటనే ఈ పిల్లోడు పోయా అన్నాడు. ఆయనకు అవతల నాకు అర్థం కాలే, ఈడు ఏంది నాకు భయపడేవాడు, ఉచ్చబోసుకునేవాడు, ఇప్పుడు వీడు పోయా అంటున్నాడు. అంటే ఎందుకు ఈయనకి ఇంత భయం లేకుండా ఉన్నాడని భయపెట్టేవాడికి ఈ పిల్లవాడు ఆలోచన చేసి, నిజంగా చూడండి ఆ విషయం ఎందుకు వీడు భయపడలేదంటే వాడు అంటున్నాడు, ఈ చిన్నపిల్లాడు అంటున్నాడు, ఇక్కడ మా నాన్న ఉన్నాడు అంటున్నాడు. ఇట్లా చూపిస్తున్నాడు. అక్కడ భయపడిచ్చేవాడు అప్పుడు వీళ్ళ నాన్నకెళ్ళి చూశాడు. ఓహో, వీళ్ళ నాన్నను బట్టి వీనికి ఏమిటి ధైర్యం. అర్థమైంది కదా. వీళ్ళ నాన్నను బట్టి అప్పుడు భయపెట్టేవాడు కూడా వాళ్ళ నాన్న ఉన్నాడని కదా. ముఖంలో నవ్వులపాల చేసుకొని, నవ్వు రాకపోయినా నవ్వు ఇచ్చేటట్టు నవ్వి అలా తప్పించుకొని వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా. ఒక చిన్న పిల్లవాడికి
వాళ్ళ నాన్న తోడుగా ఉంటే వానికి భయమా? భయం లేదు, ధైర్యంగా ఉన్నాడు. దేవాది దేవుడు కూడా అమ్మా అయ్యా నీకు తోడుగా ఉన్నాడు, గడిచిన కాలం అంతా దేవుడు తోడుగా ఉన్నాడు, రాబోయే కాలం కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు. దేవుని బిడలమైన మనం దేవుడు తోడుగా ఉన్నాడు అనే సంగతి మనము గమనించాలి అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే చూద్దాం, చూడండి ఆ మాట చదువుకున్నాం. యేసు ప్రభు వారి గురించి కూడా రాయబడిన మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉండడం బట్టి, నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఈ గొప్ప కార్యాలు చేస్తున్నాను. ఇక్కడ కూడా యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. 3వ అధ్యాయం 2వ వచనం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప కార్యాలు చేస్తాం కదా. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమి భయం ఉండదు. ఇంకా ఏం చేయగలం? గొప్ప కార్యాలు కూడా మనం చేయగలం అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము భయపడకుండా ధైర్యంగా దేవుని కొరకు మనం బ్రతకాలని సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏమిటి? ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. 15వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను. సౌలు చూచి మరీ అధికముగా అందరూ చెప్తాం, మరీ అధికముగా అతనికి భయపడెను. మరీ అధికముగా భయపడ్డాడు. దేన్ని బట్టి అమ్మా? దేన్ని బట్టి? ఇక్కడ మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచి, మిగుల సుబుద్ధి గలవాడుగా మిగుల సుబుద్ధి గల ప్రవర్తనను చూచాడు. రెండవదిగా మిగుల సుబుద్ధి గల ప్రవర్తనను చూచాయి. ఇక్కడ మరొక చూపు మనం చూస్తున్నాం. సౌలు ఏం చూశాడు? మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట చూచాడు. నిజంగా ఇటువంటి వ్యక్తిని అనగా తనకు కీడు చేస్తున్నా దావీదు మేలే చేస్తున్నాడు. తనకు దురాత్మ పట్టినప్పుడల్లా ఏం చేసేవాడు? ఇక రాయబడిన మాట మనం చూస్తున్నాం. 18వ వచనం. దావీదు మునపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో అపకారం చేస్తున్నా ఈ కదా, అపకారం చేసేవారికి ఏం చేయాలా? ఉపకారం చేయాలా? అపకారం చేస్తున్నాడు ఈయన, ఉపకారం చేసేవాడు దావీదు. ఈయన ఏం చేస్తున్నాడు? అపకారం చేసేవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చదువుకున్నప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి దగ్గర ఉండడం మనకైతే తగునా? మనమైతే ఉంటామా? వాడు పొడుస్తాడని తెలిసినా అక్కడ ఉంటామా? మనం ఉండలేమండి. దావీదు చూడండి, ఇటువంటి వ్యక్తి దగ్గర, ఇటువంటి భయంకరమైన సౌలు లాంటి వ్యక్తి దగ్గర దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించటం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనలో కూడా దేవుడు ఇది చూడాలండి, మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించటం. సైతాను కూడా ఎప్పుడు భయం అవుతుంది? మనలో కూడా మిగుల సుబుద్ధి కలిగిన చూసినప్పుడు సైతానుకు భయం కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. మనం సుబుద్ధి కలిగి ఉండాలి. దుర్బుద్ధి మనలో ఉండకూడదు. మనలో ఏ బుద్ధి ఉండాలా? సుబుద్ధి కలిగి ఉండాలా. దుర్బుద్ధి అనేది మనకు ఉండకూడదు. ఆధ్యాత్మికంగా మనం దేవుని తోడును కలిగిన మనం అందరం
దేవుని బిడ్డలారా, దేవుని తోడు కలిగిన మనమందరం ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు వృద్ధి పొందాలి. ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు ఏం కావాలి? వృద్ధి పొందాలి. మొదట ఉన్న భక్తి కంటే ఇప్పుడు మన భక్తి ఏం కావాలి? వృద్ధి పొందాలి. మొదట ఉన్న కదా ప్రార్థనా జీవితం కంటే ఇప్పుడు మన ప్రార్థనా జీవితం వృద్ధి పొందాలి. మొదట చేసే పరిచర్య కంటే ఇప్పుడు మన పరిచర్య ఇంకా వృద్ధిలోనికి రావాలి. మొదట ఉన్న సమర్పణ కంటే ఇప్పుడు మన సమర్పణ ఇంకా వృద్ధిలోనికి రావాలి. కనుక దేవుని బిడ్డలారా, మనం దినదినం ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి పొందాలి. మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి. మనం అట్లా కాకుండా మనం ఒక సామెత వింటూ ఉంటాం, రాను రాను రాజుగుర్రం. చూడండి, అది ఏమిటి గుర్రమా గాడిద? అది ఎవరి గుర్రం? రాజుగుర్రం. రాజుగుర్రం ఏమైంది? రాను రాను మనం ఎట్టయితున్నాం? రాను రాను అది బల గుర్తుపెట్టుకున్నాం. చూడండి, రాను రాను రాజుగుర్రం అంటే గుర్రంలాగా పరిగెత్తవలసిన అది రాను రాను ఏమైపోయింది? అది గుర్రమా గాడిద? గుర్రమే. గుర్రం కాస్త ఏమైపోయింది? గాడిద అయిపోయింది. నేను ఇట్లా అంటున్నాను, మీరేం బాధపడద్దు. ఆధ్యాత్మిక జీవితంలో మన వృద్ధిలోనే పొందుతున్నామా? 30 60 100 మనం ఫలిస్తున్నామా? దినదినము మనం నిరసిల్లిపోతున్నామా? మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయం 8వ వచనంలో విత్తనాలు వేస్తున్నప్పుడు అక్కడ 30 60 100 ఫలం. అమ్మా, సాగర్ అనే చెట్టును చూసినప్పుడు ఎంత ఫలం? 100 ఫలమా? 100 ఫలంగా ఉన్నామా? ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుతున్నామా? నిలసిల్లిపోతున్నామా? దేవుని బిడ్డలమైన మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అమ్మా, మనం గుర్రంలాగా పరిగెత్తే వారంగా ఉండాలి. నిరసిల్లకూడదు. వాళ్ళు ఇట్లా ఉండాలిలే, వీళ్ళు ఇట్లా ఉండాలిలే, వాళ్ళకంటే మనం బాగుండాంలే అని సరిపెట్టుకోకుండా సర్దుబాటు చేసుకోకూడదు. చేస్తున్న వారిని చూసి మరింతగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలే కానీ నిరసిల్లిపోకూడదు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు మిగుల సుబుద్ధి కలిగి ఉండుట చూచి. సౌలు ఏమైపోయాడు? భయపడ్డా. అక్కడ జరిగిన మరీ భయపడమే కాదు, మరీ అధికముగా భయపడి. గనుక మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఆలోచన చేద్దాం. సాతానుడు కూడా మనం చూసినప్పుడు భయం మరీ అధికముగా, అబ్బో వాళ్ళ దగ్గరికి వద్దురా బాబు అనాలదుడండి. అటువంటి ప్రవర్తన, సుబుద్ధి గల ప్రవర్తన మనము కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా దాటి వెళదాం. మూడవది సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28, 29 వచనాలు. యెహోవా దావీదునకు తోడై ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి. సౌలు కుమార్తె మీకాలు దావీదును దావీదును ప్రేమించుట చూచి. మీకాలు ఎవరిని ప్రేమిస్తుంది? దావీదును ప్రేమిస్తుంది. అమ్మా, నీ భర్తను ప్రేమిస్తున్నావా? అయ్యా, నీ భార్యను ప్రేమిస్తున్నావా? మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించలేదు అనేదానికంటే ప్రార్థన చేయండి. దావీదులాగా మనం కూడా ప్రవర్తించాలి. సుబుద్ధి కలిగి ప్రవర్తించటం. సౌలే కాదు, ఎవరు చూశారు? మీకాలు కూడా చూసింది. అబ్బా, మా నాన్న ఇంత అపకారం చేస్తున్నా, సౌలు కదా, దావీదు మాత్రం ఉపకారం చేస్తున్నాడు మా నాన్నకని మీకాలు చూసిందేమో. అప్పుడు దావీదును ఎంతగా ప్రేమించిందో చూడండి. భార్య భర్తల మధ్య కూడా ఈ బంధం, దేవుని బిడ్డలారా, కొత్త దినాల్లో ఉండేదానికంటే కదా, కొత్త దినాల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. రాను ఈ ప్రేమ అధికంగా తరిగిపోవాలన్నా.
భార్యాభర్తల మధ్య బంధం ఎట్లా ఉండాలా కదా? రాను రాను ఏం కావాలా? ఈ ప్రేమ పెరగాల తరగాల భార్యాభర్తల మధ్య. నేను చెప్తున్నాను అమ్మా, ఏం బలకరు, పెరగాల తరగాల? రాను రాను ఏమైపోతుంది? ఇప్పుడు తగ్గిపోతుందా పెరుగుతుందా? చూడండి, మీకాలు ప్రారంభంలో ప్రేమించలేదు, కానీ దావీదు నాట్యం ఆడుతుంటే ఏమనింది కదా, హీనపరిచిందంట. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది? అదే మీకాలు ప్రేమిస్తుంది. మొదట అర్థం కాలేదు కానీ సంసారంలో, తర్వాత దావీదు బాగా అర్థమైనాడు. దావీదును ఏం చేస్తుంది? అర్థమయ్యే కొద్దీ ఏం చేయాలి? మన ప్రేమ పెరగాల, తరిగిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. మనమందరం కూడా మన కుటుంబంలో ఏమి చూడాలా కదా? ప్రేమను చూడాలా. ఈ ప్రేమను చూస్తే సాతానికి ఏం పుట్టాలా? అక్కడ రాయబడిన మాటది, సౌలు మరి ఎక్కువగా భయపడాలా. ఎవరు? సాతాను గాడు. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు మరి ఎక్కువగా భయపడాలా. ఎందుకు అంటే మనలో ఏముంది? భార్యలో ఏముంది? ప్రేమ ఉంది. భర్తలో ఏముంది? ప్రేమ. ఈ ప్రేమను చూసి దేవుని బిడ్డలారా, సైతాను భయపడిపోవాలి. గనుక మన ప్రేమ తరిగిపోకుండా చూసుకోవాలి. నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నా భర్త నన్ను ప్రేమించలేదు అనేది కంటే నువ్వు దేవుని సన్నిధిలో అమ్మా అయ్యా ప్రార్థన చేయి. ఈ ప్రేమ పుట్టించేవారు ఎవరు? దేవుడేనా? నమ్ముతారా? ఈ ప్రేమను పుట్టించేది ఎవరు? దేవుడే. కనుక నువ్వు ఏం చేయాలా? ఆ మధ్యకాలంలో ఇద్దరు భార్యాభర్తలు ఆ భార్యను సంతోషపెట్టడానికి ట్యాంక్ బండి తీసుకుపోయినారు. అక్కడ బుద్ధ విగ్రహం అవన్నీ చూపించడానికి తీసుకుని వెళ్తే నా ఎందుకయ్యా ఇక్కడికి వచ్చారని అడిగితే ఆయన చెప్తున్న మాట, నా భార్య నేను సంతోషపెట్టాలని అనుకున్నాను. అక్కడికి పోయినాక తర్వాత తారుమారైంది. అది చూడంలో వాళ్ళకు సంతోషం పోయి గొడవ జరిగింది. భార్యాభర్తల మధ్య ఏమొచ్చింది? అక్కడ పోయి నా భార్యను నేను సంతోషపెట్టాలి, అక్కడ పరిస్థితులను బట్టి వారిద్దరికి ఏం కలిగింది? గొడవ ఏర్పడింది. చాలాసార్లు ఇట్లాగేనే ఉంటుంది. నా భార్యకు నేను ఈ చీర కొనిచ్చే సంతోషం ఉంటుంది, నా భార్యకు ఇది పెడితే జిలేబీ తీసుకొచ్చే సంతోషంగా ఉంటుంది, పకోడా పెడితే సంతోషంగా ఉంటుంది. ఇది తాత్కాలికమైనది. చూడండి, నీ భార్యకి ఇది పెట్టడం తప్పేం కాదు నేను అనేది, కానీ వీటికంటే ఇవి చూపిస్తే ఎంతసేపు? ఆ ఇచ్చినంత చెప్పే, ఆ ఇంత చేసినంత చెప్పే కదా, ఏదైనా అంతసేపే. అదే ప్రేమ దేవుడు పుట్టిస్తే ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది? అది సంగతి. అర్థమైంది కదా? మనవాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది? అది సంగతి. దేవుడు ప్రేమను పుట్టిస్తే ఆ ప్రేమ అది స్థిరంగా ఉంటుంది. ఒక మాట చూద్దామా దేవుని బిడ్డలారా? యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ బైబిల్లో ఈ మాట అధ్యయనం చేసుకోనండి. 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఏలయనగా ప్రేమ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ప్రేమ ఎవరి మూలంగా? దేవుని మూలంగా పుట్టేది ఏమిటి? ప్రేమ. దేవుని మూలంగా పుట్టేది. ఇది దేవుడు పుట్టించేదే. అయ్యా, నా భార్య నన్ను ఎక్కువగా ప్రేమించడానికి, నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమించడానికి, నా పిల్లలు నన్ను ఎక్కువగా ప్రేమించడానికి, మేము వారిని ప్రేమించడానికి ప్రభువా నీవే ఆ ప్రేమను పుట్టించయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ పుట్టించేవాడు అమ్మా నీ ఇంటిలో, అమ్మా నీ ఇంటిలో ఈ ప్రేమ పుట్టునుగాక. ఆమేన్. దేవుడే మీ ఇంటిలో ప్రేమను పుట్టించేవాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ మనము కలిగి ఉండాలని
నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ ప్రేమ కలిగి ఉండటం ద్వారా మరీ ఎక్కువగా ఏమైపోతాడు? భయం, మరీ ఎక్కువగా భయం కలుగుతుంది. మనల్ని చూసిన వారి ఇతరులు కూడా అబ్బో వీళ్ళ ప్రేమ చాలా గొప్ప ప్రేమ, వీళ్ళ ప్రేమ చాలా గొప్ప ప్రేమ, మంచి ప్రేమ అని మన ప్రవర్తన చూసినప్పుడు ఇతరులకు కూడా ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. మనల్ని చూస్తే అటువంటి భయం కలిగే విధంగా బ్రతుకుతున్నామా? ప్రభునందు ప్రియులారా, మనం ఎలా ఉన్నాం ఆలోచన చేద్దాం. ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా మన ప్రేమ రాను రాను తరిగిపోకుండా మనలో ప్రేమ పెరగాలి అని, భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రాముఖ్యంగా. అమ్మా, మీరు బాగుంటేనే మీ పిల్లలు బాగుంటారు. మీరిద్దరిలో ఎవరు మిస్ అయితే కూడా ఈ ప్రభావం మీతోనే కాదు, మీ పిల్లల మీద కూడా పడుతుంది. కుటుంబానికి చాలా కష్టం కలుగుతుంది. ప్రభు బిడ్డలమైన మనం ఈ ప్రేమ, దేవా ఈ ప్రేమ మాలో దినదినం అభివృద్ధి కావాలి అని ప్రార్థన చేసుకున్నాం. అటువంటి ప్రేమ కలిగి మనం బ్రతుకుదాం. ఇక్కడ దేవుడు చూస్తున్నాం, ఆయన ఎవరంట? ప్రేమ స్వరూపి అని రాయబడింది. దేవుడు ఎవరు? ప్రేమా స్వరూపి. ప్రేమా స్వరూపి, ఆయన ప్రేమా స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు అయ్యా అమ్మా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు. చాలామంది యవన బిడ్డలు ఈ ప్రేమ అనే మాయలో పడి కొట్టుకొని పోతున్నాడు కదా, కొట్టుకొని పోతా ఉన్నాడు. మీకు టెంపరవరీ ప్రేమ కావాలా, పర్మనెంట్ ప్రేమ కావాలా చెప్పండి అమ్మా. అయ్యా, ఏ ప్రేమ కావాలా మనకు? టెంపరవరీదా, పర్మనెంట్దా? మాయ చేసి మారేడికాయ లెక్క చేసి మాటలు చెప్పే మాటలు నమ్మద్దు అండి యవన బిడ్డలారా. లోకంలో ఇటువంటి టెంపరవరీ ప్రేమలు, యేసయ్య ప్రేమ పర్మనెంట్. ఇర్మియా గ్రంథం 31:3 ఏం రాయబడింది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో ప్రేమలన్నీ అబ్బాయిలు అమ్మాయిలు ఈ టెంపరవరీ ప్రేమలో పడి జీవితాలు పాడు చేసుకోవద్దు, చదువును పాడు చేసుకోవద్దు. అయ్యా అమ్మ, వివాహాలైన వారు కూడా నేను మనవి చేస్తున్నాను, ఈ టెంపరవరీ ప్రేమలో, తాత్కాలికమైన ఈ ప్రేమలో పడి జీవితాలు పాడు చేసుకోవాలండి, కుటుంబాలు పాడు చేసుకోవాలండి. చాలా నష్టపోతారు. కొన్ని విషయాలు మనం పరిష్కరించుకోగలం, కానీ మరికొన్ని విషయాలు మనం పరిష్కరించుకోగలం. నష్టం జరిగిన తర్వాత చాలా నేను ఇట్లా అనుకోలేదండి, ఇట్లా అవుతుంది అనుకోలేదండి అని చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. అమ్మా అయ్యా, ఈ లోక ప్రేమలు అన్ని నటనతో కూడుకున్నది. యేసయ్య ప్రేమ ఒక్కటే, అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమకు మనం ముగ్ధులం కావాలి. నన్ను ప్రేమించిన ప్రేమ, మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ ఎందరినో ప్రేమించిన ఆ ప్రేమ ద్వారానే మనం ఆకర్షితులమైపోయాం. నా మటుకు నేను కూడా యేసయ్య ప్రేమ నమ్మిన నాటి నుంచి నేటి వరకు ఆ ప్రేమ తాజాదనం ఇప్పటికీ ప్రతిదినం పొందుతూనే ఉన్నాను. ఆ ప్రేమ ఇప్పటికీ నేను అనుభవిస్తూనే ఉన్నాను. ఆ ప్రేమ తాజా అదనం ఇప్పటికీ తగ్గలేదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో కనుక దేవుని బిడ్డలారా, ప్రతిదినం యేసయ్య ప్రేమను మనం అనుభవిస్తున్నాం. నా మటుకు నేను ప్రతిదినం ఆయన ప్రేమను తలంచుకుంటూ ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకొని నా పట్ల ఇంత కృప చూపించావు, ఇంత ప్రేమ చూపించావయ్యా అని దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. మన జీవితాల్లో ఈ మారని బ్రతుకులను దేవుడు మార్చివేశాడు. తన వాక్యాన్ని చూపించి నా జీవితంలో గొప్ప ప్రవర్తనలో, నా ప్రవర్తనలో గొప్ప మార్పు తీసుకుని వచ్చి, అమ్మా అయ్యా, దేవుడు ప్రేమాస్వరూపి, ఆయనను ప్రేమించండి. ఆయన ప్రేమించి తన ప్రాణమే ఇచ్చాడు. ఆయనలాగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రేమించి తన ప్రాణమునే మన కొరకై అర్పించారు. మన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించి నమ్మని వారు నమ్ముకొనండి. ఇంత గొప్ప ప్రేమను తృణీకరిస్తే ఎలాగో తప్పించుకుంటాం? ఆరని అగ్నిగుండం నరకం ఉన్నది. అయ్యా అమ్మ, నరకా నుంచి తప్పించడానికి కొరకు యేసుప్రభు వారు ప్రేమాస్వరూపిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమే ఇచ్చారు. ఆయన నమ్మితే
పాపముల క్షమాపణ, నిత్య జీవం కలుగుతుంది. నమ్మకపోతే నిత్య నరకం ఉన్నది. కనుక దేవుని బిడలారా, ఈ మాటలు మనం చూసినప్పుడు దావీదును చూచుట ద్వారా సౌలుకి ఏం కలిగింది? భయం కలిగినట్టుగా మనం చూస్తాం. మనల్ని కూడా చూచుట ద్వారా ఇతరులకేమి, సైతానుకు భయం కలిగించే విధంగా రానున్న దినాల్లో మనం ఆ విధంగా మన ప్రవర్తన ఉన్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనందరి కొరకై దీవెనకరంగా చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా.